ఉత్తరాంధ్రలో రోజురోజుకి భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అండదండలతో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మారినా కబ్జాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. మంగళవారం గాజువాకకు చెందిన ఒక వైసీపీ నేతను కబ్జా కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాంధ్రలో కబ్జాలపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ప్రభుత్వాలు మారిన ఉత్తరాంధ్రలో మాత్రం భూ కబ్జాలకు స్వస్తి పలకట్లేదు ఎవరు కూడా. గజం భూమి కనబడితే అక్కడ గద్దల్లాగా మొత్తం పార్టీలకు అతీతంగా నాయకులు వాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలోనూ అంతకుముందు ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఈ భూ కబ్జాలు మాత్రం ఎక్కడ ఆగటం లేదు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఒక విజయనగరం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, విశాఖ అవ్వచ్చు. ప్రధానంగా విశాఖలో ఎక్కువగా భూ కబ్జాలు జరగటానికి విశాఖలో మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కువ ధరలు పెరిగిపోయినాయి. భూములు కోట్లాది రూపాయలు విలువ పెరిగిపోయినాయి. దీంతో వాళ్ళు ఇష్టమైనట్టు ఎక్కడికక్కడ భూ కబ్జాలు పాల్పడుతున్నారు. భూ కబ్జాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఎంతమంది చేసి సరే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా ఇదే జరుగుతుందని చెప్తున్నారు. దానికి తార్కాణం మనం ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్. ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో వందలాది ఎకరాలు మనకి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీ కేటాయించింది. కానీ మనం ఉన్నటువంటి ఈ కంచి కూడా వేసేసారు. మొత్తం కూడా ఈ భూ ఆక్రమణలో పాల్పడుతున్న వాళ్ళని మొత్తం కట్టడి చేసేందుకైతే గత ప్రభుత్వంలో పట్టించుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం వీళ్ళందరూ కూడా కట్టడి చేసేందుకైతే చర్యలు తీసుకున్నారు. ఒక ఆంధ్ర యూనివర్సిటీలోనే చాలా ఎకరాలు ప్రజాప్రతినిధులు అంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు వాళ్ళ అనుచరులు ఇలాగ వాళ్ళంతా కూడా భూములకి ఆక్రమించుకోవడం, ఏదో ఒక షెడ్ వేయడం, దాన్ని మళ్ళీ అమ్ముకోవడం, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ సృష్టించడం, ఈ విధంగా జరిగిపోతుంది. ప్రధానంగా ఈ మొత్తం కూడా మాజీ సైనికులకు సంబంధించినటువంటి ఎన్ఓసీలకు సంబంధించి ఎన్ఓసీలకి వాళ్ళ దగ్గర ఎన్ఓసీలకి ఇప్పిస్తామని చెప్పి మొత్తం నాయకులంతా కూడా వాళ్ళ దగ్గర ఈ భూములు లాక్కోవడం లేకపోతే వాళ్ళతో అగ్రిమెంట్ చేయటం, ఈ భూములు చేస్తామని చెప్పి ఎంతో కొంత వాళ్ళకి ముట్ట చెప్పి ఆ తర్వాత ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటపడుతుంది. అదేవిధంగా మధురవాడ, ఎండాడ, గాజువాక, పెందుర్తి ఇలా మొత్తం విజయనగరం వరకు కూడా ఎక్కడ చూసినా సరే ఈ భూ ఆక్రమణలు పెరిగిపోయినాయి. ఈ మధ్యకాలంలో గత 5-6 ఏళ్లలో కూడా విజయనగరం వంటి వెనకబడిన జిల్లాలో కూడా అంటే విశాఖకి బోర్డర్గా అభివృద్ధి చెందినటువంటి మొత్తం ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్న ప్రాంతం మొత్తం ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. ఈ ఆక్రమణ ఎక్కువైపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నీ కూడా కోర్టులో కేసులు వేసుకోవడం లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళటం, పోలీసులు కూడా చాలా వరకు కూడా ఈ కబ్జా రాయిలకే ఎక్కువ వాళ్ళకి మద్దతు ఇవ్వటం, వాళ్ళ దగ్గర లబ్ధి పొందడం, ఈయన అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కబ్జా చేసినటువంటి వాళ్ళు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ సృష్టించుకోవడం, లేకపోతే ఎవరైనా అధికారులు కానీ లేకపోతే పోలీసులు కానీ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళని మేనేజ్ చేసుకోవడం, ఈ విధంగా కోట్లాది రూపాయల భూములు ఆక్రమణకు గురైపోతున్నాయి. ఒక 200 గజాల స్థలం కానీ 100 గజాల స్థలం కానీ ఎవరన్నా కట్టుకుందామని ఉంచుకున్నా సరే ఆ స్థలాలను కూడా ఆక్రమించేసుకుంటున్నారు, ఎకరాలను ఆక్రమించేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రైవేటు భూములు కూడా ఎవరైనా ఇల్లు కట్టుకోకుండా ఉంటే వాళ్ళని కూడా ఆక్రమించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తిరిగి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, కేసులు పెట్టడం, కోర్టుకి వెళ్ళటం, తమదే అని వాదించడం, అనేక రకాల ఇలాగా సంవత్సరాల తరబడి వాళ్ళు ఇల్లు కట్టుకోలేక వాళ్ళతో ఆ రౌడీలతో పడలేక వదిలేసుకున్న సంఘటనలు కూడా అనేకమైన ఉన్నాయి. ఇటువంటి వాటిని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని వీటి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖలో ఈ తరహా ఎక్కువ పెరిగిపోవడంతో చాలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఈ ప్రభుత్వ హయాంలో అయినా సరే గత ప్రభుత్వంలో భూములు పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి, లేదా ఆక్రమణలు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ప్రతినిధులే మళ్ళీ ఈ ప్రభుత్వంలో పార్టీ మారి కూటమి ప్రభుత్వంలో ఏదో పార్టీలో చేరి ఈ భూ ఆక్రమణలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరహా భూ ఆక్రమణలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అయినా చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అవ్వచ్చు, స్పీకర్ అయిన పాత్ర అవ్వచ్చు, వీళ్ళపై కూడా అనేక ఆరోపణలతో వీళ్ళు కూడా భూ ఆక్రమణలు మా మీద వచ్చాయి కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని స్వచ్ఛందంగా విచారణ కోరుతున్నామని వీళ్ళు ప్రభుత్వానికి కూడా లేఖ రాసే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏ పార్టీలకి అయినా ఎవరైనా సరే భూ ఆక్రమణలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అయితే మొత్తం విశాఖ వాసులు అయితే ఉత్తరాంధ్ర వాసులు అయితే కోరే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.